IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. PCB ఫైల్స్ దహనం కేసులో మరో ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఫైల్స్ దహనం చేసేందుకు ప్రయత్నించిన వారిలో కొత్తగా మరో ఉద్యోగిని గుర్తించారు. ఫైల్స్ దహనం చేసిన రోజు PCB కార్యాలయం నుంచి వాటిని తీసుకువెళ్లిన వారిలో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరికి సహకరించిన మరో ఉద్యోగిని తాజాగా సీసీ కెమెరాల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 4కు చేరింది. మరోవైపు PCB కార్యాలయంలో రెండో రోజు కూడా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయాన్ని పరిశీలించారు. 7 సెక్షన్ల అధికారుల పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వారిని ప్రశ్నిస్తున్నారు. కార్యాలయంలో ఉండాల్సిన హార్డ్ డిస్క్లు, ఫైల్స్ ఎందుకు బయటకు వెళ్లాయని ఆరా తీస్తున్నారు. ఫైల్స్ పడేయమని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. దహనం చేసిన ఫైల్స్ లో కీలకమైన ఉన్నావా అని విచారణ కొనసాగిస్తోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించిన పేపర్ల దహనం కేసులో పెనమలూరు పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. ఈ కేసు సంబంధించి దర్యాప్తు అధికారిగా రామారావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు విజయవాడలోని పొల్యూషన్ బోర్డు ప్రధాన కార్యాలయంలో రెండో రోజు విచారణ అయితే చేస్తున్నారు. ఇటీవల కృష్ణా నది కరకట్టపై దహనం అవుతున్న పేపర్ సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకెళ్లి ఆ కార్యాలయం సిబ్బందిని ఈ పేపర్స్ ఎక్కడి నుంచి ఎవరు తయారు చేసి అనేది కోణంలో అయితే అడుగుతున్నా చేస్తుంది. అధికారికి సంబంధించిన సిబ్బంది వివరాలు రాబట్టేందుకు కూడా తనదైన స్థాయిలో విచారిస్తున్నారు. ఆఫీస్ నుండి దస్తాలు తీసుకెళ్తున్న సంగతి మీకు తెలుసా తెలీదా అంటూ ఆఫీసులో కొంతమంది అధికారులు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. వీటికి సంబంధించి ప్రశ్నించిన కార్లు నంబర్లు, ఈ పేపర్లు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి తీసుకొచ్చిన సమయంలో ఆ కారు నంబర్లు మీరేమన్నా నోట్ చేస్తారా చేయరా అంటూ అధికారులు అయితే ప్రశ్నిస్తారు. వాటి తనిఖీ చేసే అధికారము తమకు లేదంటూ ఆ సిబ్బంది అయితే పోలీసులు సమాధానం చెప్పి తెలుస్తుంది. మరో విధంగా చెప్తుంటే కరకట్టపై కాగితాలు తగలబెట్టిన రోజున కార్యాలయం నుండి ఏ కారు వెళ్ళింది, ఎవరు వెళ్లారు అనేక వివరాలు పూర్తిగా నమోదు చేశారా, ఎందుకు చేయలేదనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఆ సమాధానం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గర అర్థమవుతుంది. పోలీసులు తెచ్చిన అదేవిధంగా ఈ కరకట్టపై తగలబడిన దస్తాలకు సంబంధించిన కాగితాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయం తీసుకువెళ్లి ఈ కాగితాలు ఎవరు తయారు చేస్తారు, ఇది రహస్యమే ఉన్నదా లేకపోతే సాధారణమైన కాగితాలు అని చెప్పేసి వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసులు అయితే ఎంత ప్రశ్నించేప్పటికీ వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేట్లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇదిలో ఉంటే ఏదైతే ఉందో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితులుగా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసినటువంటి రామారావు ఇంటికి వెళ్లి ప్రశ్నించేందుకు కూడా పోలీసులు ప్రశ్నించగా అతను వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్ వెళ్ళాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ సంబంధించి ఏదన్నా మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లే సమయంలో మాకు సమాచారం ఇచ్చి వెళ్ళాలి అంటూ పోలీసులు కూడా రామారావుకి చెప్పడం జరిగింది. ఈసారి నుంచి మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాను, విజయవాడ వచ్చిన తర్వాత మీ దర్యాప్తుకు నేను పూర్తిగా సహకరిస్తానంటూ ఏదైతే ఉందో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంది సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు కూడా పోలీసులు చెప్పడం జరిగింది. బలరాం. థ్యాంక్ యూ తిరుమలరావు.